ఏంటంటే వర్షిత వాళ్ళ మమ్మీకి కొంచెం ఎట్లా అంటే హెల్త్ అస్సలు బాగుండట్లేదు ఒక 1 వీక్ నుంచి. ఇక్కడ చాతనైతలేదు. ఇగో ఇక్కడ గడ్డైంది హారిక. నువ్వు అంత మంచి స్ట్రాంగ్ ఉంటావు, అంత మంచిగా మాకు చెప్తావు, నువ్వు ఇట్లా ఉంటా మాకు అస్సలు చూడబుద్ధి అయితే లేదు. మమ్మీ నేను హారికకు అందరం ఉన్నాగా ఏడకపోని నువ్వు అట్లా ఉంటే మా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మనం ఎప్పుడు నవ్వుకుంటుండాలి అక్క, ఎన్ని బాధలు ఉన్నా వద్దు పోనీ స్ట్రాంగ్ ఉండాలా. మళ్ళీ వర్షం చూసుకోవాలి కొంచెం, అది కొంచెం అని ఉంటాయి కదా అన్నీ ఒకటేసారి కొంచెం ఆలోచించేసరికి అట్లా ప్రాబ్లం అయిందంటే. ఒక మామ కూడా వాళ్ళ మమ్మీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని చాలా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆమె టెన్షన్ పెడుతుందంటే మనం అనుకోవచ్చు, అట్లా కూడా పెట్టదు కదా ఆమె. నీకు పెడతలేదు, దాని స్టడీస్ కి కూడా ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అనమాట నేను వీళ్ళని కలవడానికి వచ్చిన. అది కూడా ఎందుకు అంటే ఎప్పుడు వర్షితాన్ని కలవడానికి వస్తా, కానీ ఈరోజు వచ్చేసి ఏమైపోయిందంటే వర్షిత వాళ్ళ మమ్మీకి కొంచెం ఎట్లా అంటే హెల్త్ అస్సలు బాగుండట్లేదు ఒక 1 వీక్ నుంచి. అసలు అంటే ఇంక ఏడుస్తుంది. ఎట్లా అంటే ఎవరు లేరు మమ్మీని చూసుకోవడానికి. ఇప్పుడు మమ్మీ ఆఫీస్కి వెళ్తేనే మాకు ఇంట్లో నడుస్తుంది, మమ్మీ 1 వీక్ నుంచి పోతలేదని చెప్పి బాధపడుతుంది ఫోన్ చేసి. సరే అని చెప్పి కలుద్దామని వచ్చిన. అంటే అక్క మాకు ఏమైనా చిన్నదేమనైనా యాజ్ ఏ సిస్టర్ లాగా వచ్చి ఎప్పుడు పక్కన ఉంటుంది అనమాట. ఇప్పుడు అక్కకి అట్లా అయిందంటే నాకు బాధ అనిపిస్తుంది. అందుకే కలుద్దాము వద్దాం, అసలు ఏమైంది ఏం కూడా నాకు తెలియదు. ఎప్పుడు ఇక్కడ గడ్డ అయింది, స్ట్రెస్ వల్ల చాలా పెద్దగా తక్కువ పెయిన్ వస్తుంది, హెడ్ పెయిన్. ఓకే ఏమంటారు, ఎప్పుడు నాకు ఫోన్ చేసి నవ్వుకుంటా, ఎప్పుడేం చూడలే. నాకు పరిచయం అయ్యి 2-3 ఇయర్స్లా ఫస్ట్ టైం అనుకుంటా నేను అక్కకి జ్వరం వచ్చింది అని వినడం. అసలు నేను ఇప్పటివరకు ఎప్పుడు వినలే, అసలు ఎప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ రాలేదు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎట్లా అంటే మాట్లాడేస్తూనే ఉంటుంది, నవ్వుపిస్తూనే ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు ఆమె బెడ్ మీద ఉండి లేవలేకపోతుంది. సపోజ్ ఈ అక్క ఏడ్చినప్పుడు ఏమైనా ఇష్యూ అయినప్పుడు కూడా ఫోన్ చేసి అయ్యో హారిక నేను ఉన్నా హారిక అట్లా ఇలా ఫ్రెండ్గా మాట్లాడుతుంది. ఎవరు ఏడ్చినా కూడా అంటే ఇట్లా ఓదార్చే లెక్క తీసుకోలేదన్నమాట. అంటే ఎట్లా అంటే నాకు ఏదైనా బాధ వచ్చినా ఇప్పుడు ఎట్లా అంటే యాజ్ ఎ సిస్టర్ కానీ యాజ్ ఎ మదర్ కానీ అన్నీ షేర్ చేసుకుంటా అక్క ఇది సిచ్యువేషన్ అని చెప్పి. ఈరోజు ఇట్లా అయింది అని అంటే నాకు కూడా కొంచెం వాటర్ వస్తున్నాయి అనమాట. అంతే చాలా ఏమంటారు, కొందరు ఉంటారు కదా చాలా హార్ట్కి చాలా కనెక్ట్ అయి ఉంటారు, చాలా కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో అక్క ఒక్కటి అనమాట నాకు. సరే పోయి కొంచెం అక్క నవ్వుపిచ్చి లేపి కొంచెం సతాయిద్దాం ఈరోజు. అసలు ఏమైంది కనుక్కుందాం దా. ఏమైంది అక్క? వారం నుండి బాగా ఫీవర్ వస్తుంది హారిక, అసలు ఏంది వీక్ అయిపోయింది చాలా. నిన్నోడు హాస్పిటల్ తీసుకోపోయినాము. కూర్చో. నేను అది నాకు తెలియదు, లేకపోతే రోజు ఒకసారన్నా ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసిన ఏమైంది మా అమ్మ అసలు ఫోన్ చేస్తలేదు ఏమైంది అని అంటే అక్క ఇట్లా ఫీవర్ వచ్చిందని చెప్పి మేము ఏడుస్తుంది నా దగ్గర. అయ్యో అని చెప్పి సరే అని చెప్పి ఇంకా ఇప్పుడే స్టోర్ నుంచి వచ్చి ఇంకా ఇంటికి వస్తున్నా. అక్క ఏమైంది అక్క? వర్షిత కూడా అడిగింది, అదే వీడియో పెడదామంటే ఆమెకే స్ట్రెస్ ఉంది, ఎందుకు వర్ష ఇంకా ఇవ్వడము, ఇక్కడ చాతనైతలేదు. ఇగో ఇక్కడ గడ్డైంది హారిక. 4-5 months నుండి అవుతుంది. కాకపోతే ఏంటంటే దానికి బాగా పెయిన్ వస్తుంది ఈ మధ్య, ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ఎట్లా అంటే మొత్తం బాధ్యతలు మీద పడిపోయి మనిషికి టెన్షన్స్ స్ట్రెస్ అంత ఎక్కువ అవ్వడం వల్ల అట్లా సర్జరీ చేయాలి అని చెప్పినంట. ఇంకా అదా సర్జరీ అంటే ఇది నర్వ్స్ మీద ఉందంట, సర్జరీ చేయాలని చెప్పినంట. నిన్నట్టుండి మళ్ళీ దాంట్లో టెన్షన్ పెట్టుకుందో ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఈ మధ్య బాగా పెయిన్ వస్తుంది. ఇంకా ఇది పాప మైగ్రేన్ నాకు ఇదంతా ఒక సైడ్ అంతా నొప్పి లేస్తుంది ఆమెకి. నర్వ్స్ పైన ఉందంట
అది ఏంటంటే అది సపరేట్ అయిపోతే టాబ్లెట్స్ ఇచ్చి 2 months వాడితే అది సపరేట్ అయిపోయింది. తెచ్చుకుంది నిన్న 1 month కి సరిపడే కానీ అది సపరేట్ నర్వ్స్ నుండి సపరేట్ అయితేనే సర్జరీ అనేది చేస్తారంట. నువ్వు అంత మంచి స్ట్రాంగ్ ఉంటావు, అంత మంచిగా మాకు చెప్తావు, నువ్వు ఇట్లా ఉన్నా మాకు అస్సలు చూడబుద్ధి అయితే లేదు. అంటే ఎప్పుడు నవ్వుపించుకుంటా ఎచ్చోట్ మీరు ఏడవద్దు, ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, ముఖం మీద కొట్టినట్టు ఉండాలి నన్ను. ఇక నువ్వే ఇట్లా అవుతున్నావు అంటే మాకు మంచిగా అనిపిస్తలేదు. అంటే ఇది కూడా కరెక్ట్, ఎప్పుడు అన్ని మనకు అనుకూలంగా ఉండవు కదా, కొన్ని కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు ఎందుకు అంతగానం టెన్షన్ ఏం తీసుకుంటున్నావు, మేము ఉన్నాం కదా. అయ్యో మమ్మీ నేను ఉన్నా, మమ్మీ ఏడుకోకు మమ్మీ. అమ్మ నేను ఉన్నా పోనీ మమ్మీ, నేను ఆరికొక అందరం ఉన్నాం కదా, ఏడవకపోని. అవును అట్లా ఉంటే మా అక్కలలో నీళ్ళు వస్తాయి. అస్సలు చూడబుద్ధి కాదు, అంటే కొంచెం ఎక్కువ క్లోజ్ అయినాం కదా. ఇంకో వేడి ఉంది అసలు వీళ్ళ మమ్మీ. ఇంకో నేను ఉన్నా కదమ్మా. అరే నిన్ను చూసి ఆమె ఏడుస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండాలి కానీ ఆమె ఏడ్చేటట్టు మేము లేము అక్క. ఇంకా డౌన్ అవుతుంది కదా. ఇప్పుడు నీకు ఏ సిచ్యువేషన్ అయినా నేను ఏ రోజున రాకుండా ఉన్నానా చెప్పొక మాట, ఎవరు వచ్చినా రాకుండా నేను ఉన్నా అక్క అని చెప్తా. ఏడవకు, లైక్ నాకు ఏడుస్తే మళ్ళీ ఏమంటారు దీన్ని చూసి ఆమెను చూసి నేను. మనం ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి అక్క, ఎన్ని బాధలు ఉన్నా వద్దు పోనీ, స్ట్రాంగ్ ఉండాలా. ఏం కాదులే, అన్ని మన మరి అంతగానం చాతకుండా ఉంటే కూడా నడవక మరి అడ్మిట్ చేస్తాను కూడా చెప్పినా నేను. టాబ్లెట్స్ అయితే వాడుతున్నా, ఏం కావాలి. అంతగానం ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, అది చెప్పు కదా. మమ్మీకి ధైర్యం చెప్పాలా, నువ్వు కూడా ఏడుస్తున్నావు ఎందుకు? అన్నిట్లలోనే ఉన్నారు, అందరికీ ధైర్యం చెప్తా కానీ నన్ను నేను తట్టుకోవడం అవ్వట్లేదు. నన్ను పోనీ ఒక కొన్ని డేస్ సాడ్ ఉంటే, కొన్ని డేస్ హ్యాపీగా ఉంటే, అన్ని దాటుకొని పోవడమే లైఫ్ కాబట్టి. ఇన్ని రోజులు ఒకటే లాగుంటే మనకి ఎట్లుంటది చెప్పు. నువ్వు ఏడవకుండా మాట్లాడుకోని. ఇంకో ఏం ఆదుకోవాలంటే నేను డైలీ వచ్చి కలిసి డైలీ ఉంటా. నువ్వు ఇట్లా ఇంకా వీక్ ఉండి ఆఫీస్కి పోకుండా ఉంటే మళ్ళీ మనకి ఇబ్బంది అయితే, మనకి ఎవ్వరు లేరు లైక్ వచ్చి చేసేవాళ్ళు కానీ పెట్టేవాళ్ళు కానీ. మనం స్ట్రాంగ్ ఉండి చేసుకోవాలా. చిన్న పిల్లలు నామే బాధపడుతుంది, నాకు ఫోన్ చేసి అంటే లైక్ అక్క ఇట్లుంది సిచ్యువేషన్, ఏం చేయాలి ఏం అర్థమైపోతలే, నేను ఒక్కదాన్ని ఉన్నా, మమ్మీ ఇద్దరం. అసలు దేని వల్ల టెన్షన్ పెట్టుకున్నావు చెప్పు. ఇదే కొంచెం హెల్త్ బాగాలేదు. అరే నీకు ఇది రావడానికి రీజన్ ఏంటి, నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు అంతగా? అంటే ప్రెజర్ తట్టుకోలేకపోతున్నావా? ఫ్యామిలీ ఉంటాయి కదా, అరికి ఒక్కదాన్ని అందరినీ చూసుకోవాలి. కొంచెం ఫైనాన్షియల్గా లో ఉన్నా, కొంచెం హెల్త్ కూడా సరిగా లేదు. అది కొంచెం నన్ను మళ్ళీ వర్షం చూసుకోవాలి, కొంచెం అది కొంచెం అది ఉంటాయి కదా అన్నీ ఒకటేసారి. కొంచెం ఆలోచించేసరికి అట్లా ప్రాబ్లం అయిందంటే. వర్ష కూడా ఒకప్పుడు ఇది కావాలి అంటే ఇది పట్టిచ్చేదాకా ఎట్లా అంటే ఇప్పుడు కావాలంటే అది తెచ్చిచ్చాలా అట్లాంటి ఉండే పిల్ల ఇప్పుడు ఏదైనా అడగాలన్నా ఆలోచించేస్తుంది. వద్దు మమ్మీ లైక్ అది వద్దు, ఎందుకు పైసలు ఖర్చు పెట్టడం అని చెప్పి చాలా ఆలోచించి చాలా వెనక అడిగేస్తుంది. నాకు అందులో చాలా బాధ అనిపిస్తుంది. అందుకే నేను అంట వర్షుడికి ఏం కావాలన్నా చెప్పు, మనం వెళ్దాం, మనం తిందాం. ఇంకా ఆమెకి ఇప్పుడు ఏముంటాయి, నా డ్రెస్ కొనుక్కోవాలి, ఇవి తినాలి, అవి తప్ప ఆమెకి ఏం కూడా ఉండవు. పాప మామ కూడా వాళ్ళ మమ్మీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని చాలా లైక్ ఆలోచిస్తుంది. ఇంకా అర్థం చేసుకునే ఇంకేమున్నాక ఇంకేంది చెప్పక్క నీకు. అందుకే దాన్ని చూస్తే కొంచెం ధైర్యం అంతే, ఇంకేం లేదు. కానీ ఉంటుంది కదా కొంచెం, అది అడిగింది ఏది కొనియలేకపోతున్నాను. ఒక టైం వస్తుంది అక్క, నెక్స్ట్ ఆమెనే మంచిగా చదువుకొని ఆమెనే మంచిగా ఉంటే, ఆమె కాళ్ళ మీద ఆమె ఉంటే అప్పుడు తర్వాత అన్ని ఆమెనే నీకు ఇప్పిస్తుంది. ఆమె అడగను కూడా అడగదు. అప్పుడు ఏమంటావు వర్షం?
ఇంకా రెగ్యులర్ గా స్కూల్ పోతుంది, వీడియోస్ చేసుకుంటుంది, ఆమె ఉంటుంది, ఎవరి జోలికి పోదు. కొన్ని అందరిలాగా ఇప్పుడు ఆమె టెన్షన్ పెడుతుందంటే మనం అనుకోవచ్చు, అట్లా కూడా పెట్టదు కదా ఆమె. నీకు పెడతలేదు, దాని స్టడీస్ కి కూడా ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. ఆలోచించిన నేను మాత్రం చెప్తానే కదా మనకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అది ఇది అని. పోనీ అక్క, ఇగో ఎవరున్నా లేకపోయినా మనకు మనం అనుకొని స్టాండ్ తీసుకోవాలి. ఇట్లా మనసు మీద తీసుకొని హెల్త్ పాడు చేసుకుంటే ఇద్దరు కూర్చొని ఏడవాలమ్మా అంటే నేను వస్తా మాట్లాడతా తోడుంటానేమో కానీ అంతే తప్పించప్పుడు ఎవ్వరు రారు. అదే అదొకటి తీసుకోవాలమ్మా. ఇప్పుడైనా అసలు ఈమెకి హెల్త్ బాగాలేకపోయినా ఏంటంటే ఇట్లా సబ్స్క్రైబర్స్ ఇట్లా మెసేజ్ పెడుతురు అమాస పుణ్యానికి ఒకటి అన్నట్టు వర్షితకి అంటే ఆమె ఎంత మైండ్ మెచ్యూరిటీ పెరిగుంటే ఆ మాట అంటది ఇట్లా చెప్పాలి మమ్మీ ఇప్పుడు మనకు వీడియోస్ తీస్తలేం కదా అన్నట్టు ఆమె ఆమె స్టాండ్ తీసుకొని ఇప్పుడు వీడియో పట్టుకొని వచ్చింది. మా మమ్మీకి ఇట్లా హెల్త్ బాగాలేదు అన్నది. నేను అన్నా సరే చాలా డేస్ అయింది కదా, నేను కూడా లైక్ ఆ వీడియో కూడా ఫోన్ షాప్ కూడా ఎప్పుడో చేసినాం, మొన్న రీసెంట్ గా పెట్టినాము. సరే చాలా డేస్ అయిపోయింది కలుద్దాం అని చెప్పేసి ఇంకా ఇట్లా అయింది అనగానే నాకు ఇక నాకు కొంచెం ఎక్కువ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇటక్కడకు వచ్చేసిన. సరే కలుద్దాము ఏమైంది అసలు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఏడుస్తే ఇంకా అసలు తీసుకోలేదు నేను. ఇంకా వీళ్ళు నాకు ధైర్యం చెప్పేటోళ్ళు, అట్లాంటిది వీళ్ళు ఏడుస్తున్నారు. వస్తే పోనీ అక్క నువ్వు ధైర్యంగా ఉంటే అన్ని జల్లి తక్కువ అయిపోతాయి. సో ధైర్యంగా ఉండాలనుకుంటున్నా కానీ అది ఇది ఇంకా చాలా చిన్నగా ఉండదు, చాలా పెద్దగా అవుతుంది. అదే పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది ఒక్కొక్కసారి పెద్దగా అనిపిస్తుంది. మీరు కూడా ప్రేయర్ చేయండి వర్షిత వాళ్ళ మమ్మీ చాలా తొందరగా క్యూర్ కావాలని చెప్పేసి. ఎందుకంటే చాలా నవ్వుకుంటూ ఎప్పుడు మాట్లాడేది, ఇప్పుడు అట్లంటే నాకే విడబుద్ధి అయితే లేదు. వర్షిత ఏడవకు పోనీ ఏం కాదు, అందరం ఉన్నాం కదా. మనం అందరికి మంచి చేసినాం, మనకు కూడా మంచి అయితే ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నేను కూడా నేను వర్షితకు అదే చెప్తున్నా, అందరూ ఏం తప్పు చేయలేదు, మనం తప్పు చేయనంత వరకు మనం ఏడవద్దు. నేనైతే ఎవరికి ద్రోహం చేయలేదు, నాకు తెలిసి నాకు ఉన్నంతలో అయితే ఒక రూపాయలు ఒక ఆటన పెట్టడానికన్నా ట్రై చేస్తాను. నేనైతే ఎవరికి ద్రోహం తెలియదు ఏముందక్క మాకు. ఎక్కడికన్నా పోయినా కూడా ఒకసారి నేను పెట్టినా కూడా ఒకసారి అక్క లేదు నేను పెడతా అని చెప్పి కొట్లాడి మరి పెడుతుంది. అట్లా ఎప్పుడు ఇది చేయదు పాపం. అంటే ఇంకేం లేదు, హెల్త్ అంటే అదే కొంచెం ఈ గడ్డ వల్ల ఒక 2-3 డేస్ నుంచి అయితే నేను కొంచెం సిక్కే అవుతున్నా. 1 monthలో ఒక 5 or 6 days అట్లా నాకు కొంచెం బాగుండదు. ఎందుకంటే అన్నీ తీసుకునేసరికి ఒక భారం పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ నాకేమైనా సడన్గా ఏమైనా జరిగితే వర్షితకి ఏంటి అని చెప్పేసి అదొక ఉంటుంది కదా, అట్లా నేను ఉన్నంత వరకు దానికి ఏం లేదు, దాని కాళ్ళ మీద నిలబడాలి అన్నట్టు కొంచెం. యాక్చువల్ ఎట్లా అంటే ఒక ఇండిపెండెంట్గా బతకాలనుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండాలి. అనే మాటలు తీసుకోవాలా, హెల్త్ చూసుకోవాలా, పాపని చూసుకోవాలా, ఇల్లు చూసుకోవాలా, ఫ్యామిలీని చూసుకోవాలా. ఆ ఒక్క మనిషి అన్ని చేస్తుందంట ఆమె ఎంత మెంటల్ స్ట్రెస్ తీసుకుంటూ చేయగలుగుతారు. సో అదంతా తీసుకొని నువ్వు 1 monthలో అన్నిసార్లు హాస్పిటల్ కంటే ఏందక్క నువ్వు చేసేం లాభం చెప్పు? ఇంత కష్టపడి ఇంత వీళ్ళని హ్యాపీగా పెట్టి నువ్వు సిక్ అయ్యి వాళ్ళని బాధ పెట్టుడు ఎందుకు ఇవన్నీ? 2 monthsలో మళ్ళీ డాక్టర్ రమ్మన్నాడు. అది ఒకవేళ ఇదైతే దాని టాబ్లెట్స్ అనే క్యూర్ చేస్తా, లేకపోతే ఒక చిన్న సర్జరీ ఉంటుంది అన్నాడు. అంతే, ఇంకేం అనలే. కానీ దీనివల్ల కొంచెము హెడ్ఏక్, 1 side హెడ్ఏక్ వస్తుంది, మైగ్రేన్ పెయిన్ టైప్ వస్తుంది. ఇదంతా చెవు, ఇదంతా ఈ చెవు ఇదంతా లాగుతుంది బాగా. ఫోన్ ఏడవకుండా నిన్ను చూస్తే నీ మమ్మీ ఏడుస్తుంది. స్ట్రాంగ్ ఉండాలా, మీరు ఏడవద్దు. లైక్ ముఖం మీద కొట్టినట్టు ఉండాలా, మనం ఇట్లా సిగ్గా అవ్వద్దు. నవ్వుపిచ్చి వాళ్ళని ఇచ్చేయాల కానీ మనం ఏడ్చుకుంటే ఎద్దటి వాళ్ళ ఎలా చేయొద్దు అంతే. కనీసం ఇప్పుడన్నా నవ్వుతుంది అక్క. తిన్నవా లేదా ఫస్ట్ అది చెప్పు. చెల్లెనే ఇడ్లీ తెచ్చి ఇప్పుడు ఈమెకి ఇట్లా అవ్వడం వల్ల ఈమె ఇంటికాడ ఉండి ఈమెను చూసుకొని ఇంట్లో పని చూసుకోవడం ఈమెకి అవుతుంది. ఇప్పుడు నువ్వే అవన్నీ ఆలోచించకుండా నువ్వు నవ్వుకుంటా కనిపించినావు అనుకో, పాప మామ కూడా సెట్ అయినా సెట్ కాకపోయినా వర్క్ సెట్ అవ్వాలి అంతే, ఇంకేం వద్దు.
వర్షిత కొంచెం బాగుండాలి అంతే. ఇంకో నేను అంటున్నా కదా, ఆమె ఎప్పటికన్నా బాగుంటది, ఆమెకి ఏమైనా నేను ఉంటా అంతే. ఇప్పుడు ఏమంటారు ఎట్లా మా అక్క, నేను ఇంకెట్లా అంటే మా అక్క వెళ్ళిపోయింది, మా అక్క వెళ్ళిపోయినందుకు ఒక చెల్లలేదు, కానీ మనకు సొంత చెల్ల లాగానే నేను చూసుకుంటా. అట్లా ఏం బాధపడుకోని నేను ఎవరికి ద్రోహం చేయను హరిక, ఎవరికి కూడా ద్రోహం చేయను. నేను నాకు తెలిసినంత వరకు నేను ఎవరికైతే ద్రోహం చేయను. మరి దేవుడు ఎందుకు నన్నే పరీక్షిస్తుండో నాకు అర్థం అవ్వట్లేదు. ఫైనాన్షియల్గా చాలా లో ఉన్నా హరిక, చాలా అంటే చాలా లో ఉన్నా. అన్నీ ఒకటి సెట్ అయితే ఒకటి సెట్ అయితే లేదు తెలుసా, నిజంగా చాలా లో ఉన్నా. అదే ఏం చేయాలా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా, ఏం తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఇగో ఏడుస్తే ఏం రాదక్క, కొన్ని రోజులు ఏమంటారు బ్యాడ్ నడుస్తాయి, గుడ్ నడుస్తాయి, ఇవన్నీ ఉంటాయి, అన్ని ఫేస్ చేస్తావు. నువ్వు అంత స్ట్రాంగ్ ఉమెన్ ఎందుకు ఏడుస్తావు మనం చెప్పు. హెల్త్ అన్నది క్యూర్ అయిపోతుంది, మనం కరెక్ట్ టాబ్లెట్లు వేసుకొని కరెక్ట్ ఉన్నాం అనుకో. పోనీ ఏడవకు. ఇగో వర్షిత టెన్షన్ అంటావా చెప్పు, ఇగో తీసుకొని మా ఇంట్లో పెట్టుకుంటా అంతే. అంత ఏం లేదు మరి చెప్పు. మరి అది కూడా అర్థం చేసుకుంటుంది. మరి ఇంకేది ఏదో ఒకటి ఉందంటే పాపం నేను దమ్ చేసి నీకు ఆమె వల్ల ఏది ఉండదు కూడా. ఇంత మంచి పిల్లలు ఉంటారు, ఆడుతూ పాడుతూ ఉండక నువ్వు ఇట్లా ఏడుచుకుంటుండి బాధపడతావేమక్క. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడు నవ్వాలని లేదు, ఎప్పుడు నిజంగానే నవ్వాలని లేవు, అప్పుడప్పుడు ఏడవాలా నవ్వాలా అన్నీ అవుతాయి లైఫ్ లో అన్నప్పుడు. కానీ లైక్ నిన్ను ఇట్లా చూడలేకపోతున్నాం అంటే ఎప్పుడు చక్ 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 అనుకుంటుంటావు కదా. కనీసం ఇప్పుడన్నా నవ్వుతుంది పాపం. 1 వీక్ నుంచి అట్లు ఒక్కతే పడుకొని ఒక్కతే లాంగ్ ఉందంటే నాకే అనిపిస్తుంది, అది పిల్ల ఎందుకు చెప్పలేదా అని చెప్పేసి. నేను స్టోర్కి వెళ్ళిపోవడం వల్ల బిజీ ఉంటున్నా, అంత ఎక్కువ ఎవరితో మాట్లాడలేకపోతున్నా, టైం ఇవ్వలేకపోతున్నా. అప్పుడు అంటే ఇక్కడ వీడియోస్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుండే కాబట్టి. పోనీ అక్క ఏం కాదు, అన్ని మన మంచికి స్ట్రాంగ్ ఉండి నవ్వు. మనైతే మీరే చూసుకోవాలి, వర్షిస్తాను చూసుకుంటది, మనకి ఏమైతే అక్క ఏం కాదు అంతే. మనం మంచిగా చేసినాం, మనకి మంచిగా అవుతుంది అంతే. జస్ట్ అది ఏదో చిన్నగా అయింది నువ్వు ఆలోచించడం వల్ల. ఆలోచించకు, క్యూర్ అయిపోతుంది చాలా జల్దీ. సో మీరు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్రేయర్ చేయండి, కొంచెం వర్షిత వాళ్ళ మమ్మీకి త్వరగా క్యూర్ అవ్వాలని చెప్పేసి. తర్వాత మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాయి కదా, ఒప్పించుకుంటా. ఒకసారి డైలాగ్ కొట్ట, ఒక డైలాగ్ కొడతాం కదా, నేను అంటావా ఇట్లా చిట్కేసుకుంటా. కొట్టక డైలాగ్ కొట్టాలి. నా టైం బాగాలేదు, టైం వచ్చినప్పుడు చూపిస్తా. స్ట్రాంగ్ గా చెప్పక, ఇదంతా చూడాను. ఓపిక లేదు, ఓపిక లేకపోయినా ఇప్పుడు నువ్వు అంటేనే ఇడికించుకోవాలి. అను ఇప్పుడు అను అంటే అరే నవ్వుతుంది. చిట్కా డైలాగ్ తోనే ఈ చిట్కా. నా టైం బాగాలేదు, నా టైం బాగుంటే మంచి మళ్ళీ మీ ముందుకు వచ్చి మేమేంటో నిరూపించుకుంటాం. మంచి మంచి డైలాగ్ అక్క. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో అక్క డైలాగ్ కొట్టడానికి వస్తుంది. వస్తా, నిజంగానే వస్తా. చాలా మోటివేషన్ పర్సన్ అన్నమాట. చక్క మోటివేట్ చేస్తే చూడు, మంచి మోటివేట్ చేస్తా. అర్థం ఉంటది, ఒక మీనింగ్ ఉంటది, ఒక మనిషిని మోటివేట్ చేస్తుంది అంటే. మన అనుకున్న వాళ్ళే కొన్ని సార్లు మన కాకపోవచ్చు. అవునా కాదు? అంతే అన్నట్టున్నావా నువ్వు? అవునే కదా, నిజమే. కొన్ని సార్లు అసలు మన కాకపోవచ్చు. మనం ఎంత చూసినా ఏం చూసినా కూడా ఏదైనా సిచ్యువేషన్ వస్తే అప్పుడు మన కూడా చూడకుండా మాట్లాడతాం. నిజంగా చెప్తున్నా, కొన్ని సార్లు ఎవరిని నమ్మకండి. మీ అంటే ఏది ఉన్నా కూడా నమ్మి ఏదైనా చేసుకోవడము, అది మన కాలం మీద నిలబడడం, అది మనకే ఉంటుంది. సో ఏది చేసుకున్నా చూసి చేసి చేసుకోవాలని చెప్తా. నేను ఆడపిల్లలకి నేను చాలా మోటివేట్ చేస్తాను, ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది వరకే బాగుంటారు, కొంతమంది బాగుంటారు. బాగున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే, బాగుండే వాళ్ళకైతే మన కాళ్ళ మీద నిలబడాలి, మనం మంచిగా చూసుకోవాలి, మనం మంచిగా చేసుకోవాలి. అందుకే నేను కూడా చాలా స్ట్రాంగ్ ఒక్కదాని నించొని ఏమంటారు ఇండిపెండెంట్ గా బతకాలనుకుంటున్నా. చిన్న పిల్ల కాదు, ఇది చిచ్చర పిడి తెలుసా.
దీని ఏజ్ ఎంత మళ్ళీ 21 ఇంకా 21కే ఫ్యామిలీని మెయింటైన్ చేసి See, ఇప్పుడు కష్టపడుతున్నాము అని అంటే రేపు హ్యాపీగా ఉండొచ్చు. అంతే ఇప్పుడు డాడీ వాళ్ళ మమ్మీని వాళ్ళ అక్క పెళ్లి చేసింది అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది, నా నుంచి కూడా ఉంది. కరెక్టే. కానీ నాకు అందరూ కలిసి చేస్తేనే అయ్యింది. కానీ కాదు నే- కాకపోతే అన్ని భుజాల మీద వేసుకుంటది. వాళ్ళ తమ్ముడిని అయితే చదివిపిస్తుంది అసలు. నేను నా లైఫ్ లో ఒక్కటి నేర్చుకుందంటే యాజ్ ఎ ఉమెన్ గా ఇండిపెండెంట్ గా బతకాలా, ఒకళ్ళ పైన డిపెండ్ అయ్యి బతకొద్దు అని ఒకటే నేర్చుకున్నా. అదొకటి ఏదున్నా కూడా నాకు ఫస్ట్ నేను నా ఫ్యామిలీ అంతే. నా అనుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని చూసుకుంటా అంతే తప్పించి నాకు ఇంకెవ్వరు వద్దు నా లైఫ్ లో. చాలు. ఇదంతా మోటివేట్ చేసింది అక్క, నన్ను ఇరికిచ్చిరి. కాదు నవ్వాలని చెప్పేసి అన్న. సో కనీసం ఇప్పుడన్నా లేచి కొంచెం నవ్వుతుంది, లేకపోతే పండుకొని ఉందంట వారం. మనం వస్తే మనం చూసి ఎవరినన్నా చిరునవ్వు రావాలా అనమాట. మరి ఎప్పుడు సపోర్టివ్ గా ఉండాలి. సపోర్ట్ లేకపోయినా ఏం లేకపోయినా మనం మనం మన బాండ్ అనేది ఇట్లా కలిసి ఉండాలి అంతే. కాదు వారం రోజుల నుంచి నువ్వు ఉన్నావా? కానీ నేను ఇప్పుడు వస్తే చూడు ఎట్లా నవ్వుతుంది. వారం రోజుల నుంచి ఏం చేసినా ఉండి రోజు నవ్వుతున్నా పాపం. అది కూడా మస్తు మాట్లాడితే మాట్లాడతారు ఇల్లు. అమ్మో ఇలా ఫ్యామిలీ మొత్తం డేంజర్. సో బీ స్ట్రాంగ్ అక్క, ఏం కాదు, మనం అందరం ఉండే వరకు. సో నువ్వు స్ట్రాంగ్ ఉండు, మంచిగా వర్షిత నేర్పకుండా మంచిగా చూసుకుందాం. సో బాయ్ బాయ్ గైస్. మీరు కూడా అందరూ కొంచెం అక్క ఏమంటారు చేయండి, మా వీడియో చూడండి, సపోర్ట్ చేయండి గాయస్. అంటే అక్క తొందరగా క్యూర్ కావాలని చెప్పి మీరు కూడా ప్రేయర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ నవ్వుకుంటూ మేము ముందు వస్తాం. బాయ్.